క్రైస్తవుడు అనే ఒక ప్రత్యేకమైన వాళ్ళు మరొక పేరు మార్చుకోవడం కానీ పేరులో ఏముండదు కానీ ప్రభు ఉండాలి, మనసు ప్రభు ఉండాలి. కాబట్టి వీళ్ళ పేర్లు ఈ రోజు నుంచి మార్చడం వెళ్తూనే ఉన్నాం. మీ పేరేం పేరు? జమీమా. జమీమా, ఓకేనా? జమీమా అంటే కెజియా పేరు జమీమా. కెజియా ఆమె యోబు కుమార్తె. ఎమీమా పేరు ఇంగ్లీష్లో జమీమా. ఆ పేరే జమీమా అంటే ఇంగ్లీష్లో. జమీమా అన్న, జమీమా అన్న, కెజియా అన్న, జమీమా. కాబట్టి జమీమా అన్న కూడా అదే పేరు అన్నమాట. ఓకే, యోబు కుమార్తె ఒక కుమార్తె, చాలా అందమైన కుమార్తె. మన జీవితం కూడా అందంగా ఉన్నది. నువ్వు కూడా అలా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నీ పేరు? ద్వారకా. ద్వారకా అంటే మీ అందరూ తెలుసు కదా, ద్వారకా అంటే ఆ పేదలు ప్రేమించే అమ్మాయి బాగా కదా, పెద్దవాళ్ళకి చాలా సహాయం చేసిన అమ్మాయి. కాబట్టి అంత చక్కని పేరు, ప్రేమించి ఆదరించే పేరు మరి ద్వారకా పెట్టబడింది. ద్వారకా పేరుగా పెట్టబడింది. జీవితంలో అలాగా మీరు ప్రభుత్వం విజయవంతాలు ప్రార్థన చేస్తాను. తర్వాత చివరి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాను. అందరూ చెప్పండి అమ్మ ఒకసారి. చిన్నమ్మ పేరు చెప్పండి. జమీమా. చెప్పండి జమీమా. ద్వారకా. ద్వారకా. ఇది ఎప్పటి నుంచి అలా పిలిచేవాళ్ళు సంతోషం. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, నీ ఘనమైన నామ వందనాలు. అపారమైన కృప చేత నా తండ్రి నాయన జమీమాను ద్వారకాను ప్రేమించి నా ప్రభు రక్షించుకున్నారు. వారి కొరకు నాయన వారికి రావాల్సిన శిక్షను మీరే పొందుకొని నాయన మీరు శిక్ష పడ్డారు నాయన, వాళ్ళకి రక్షణించారు. దాన్ని బట్టి మీకు వందనాలు. రక్షించబడ్డ ఈ బిడ్డల లోకములో ప్రత్యేకంగాను నా తండ్రి నాయన వాక్యానుసారంగాను మీరు అక్కడ వచ్చే వరకు వారు జీవించడానికి సహాయం చేయండి. బిడ్డలను ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని జీవించండి. ఇక్కడ తల నుంచి ప్రార్థించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇంకా ఎవరైనా నమ్మకపోతే ఇంకో ఈ బిడ్డల యొక్క జీవితాలను నా ప్రభా తండ్రి వారు గ్రహించి యేసుక్రీస్తు వైపు తిరగడానికి రక్షించబడడానికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తుంది. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వార్తను జమీమాను జీవించి ఆస్వాదించున్నది యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరచమని మిమ్మల్ని ఎదుర్కొన్న పర్యంతము మీ దక్షిణకు అప్పగించుకున్న మీ శ్రమ తోడుగా దయచేయమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము. సహాయం పరిస్థితులకు ఇద్దరు బిడ్డలకు కూడా ఆస్వాదించుకుంటారు.